డిజిటల్ అరెస్ట్ వినడానికి మీకు కొత్తగా అనిపించిన ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. సాధారణంగా అరెస్ట్ అంటే ఏదైనా తప్పు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని అరెస్ట్గా పేర్కొంటారు. మరి ఈ డిజిటల్ అరెస్ట్ ఏంటి, దీనివల్ల జరిగే నష్టాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడున్న టెక్నాలజీలో రోజు ఏదో ఒక సైబర్ నేరాలు వెలుగు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ అంటే చాలామంది వణికిపోతున్నారు. తప్పు చేస్తున్న వారు, చేయని వారు కూడా. నేరం చేసే వారికి ఇది ఒక అవకాశంగా డబ్బు సంపాదించుకునే మార్గం అయిపోయింది. భారతదేశంలో సైబర్ క్రైమ్స్ పెరిగిపోయాయి. సైబర్ మోసగాళ్లు చాలా పగడ్బందీగా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. దేశంలో ప్రస్తుతం సిబిఐ, ఈడీ, ఐటీ విభాగాల భయం చాలా మందిలో ఉంది. మనీ లాండరింగ్, అక్రమ సంపాదన, అక్రమ ఆస్తులు, బ్లాక్ మనీ, నకిలీ మందుల విక్రయం, ఇలా ఒక్కటేంటి ప్రతి విషయం ఈ నేరగాండ్లకు తెలుసు. ఈడీ, సిబిఐ, ఐటీ శాఖల పేర్ల మీద సదరు వ్యక్తులకు ఈ మోసగాళ్లు ముందు ఫోన్ చేస్తారు. వీరికి ఇందుకోసం ఒక సెటప్ ఉంటుంది, ఒక స్టూడియో కూడా ఉంటుంది. వీడియో కాల్ చేస్తారు. ఫుల్ యూనిఫామ్లో నకిలీ అధికారులు కూర్చుని ఉంటారు. మీ బయోడేటా, మీపై ఆరోపణల చిట్టా, మీ బ్యాంక్ ఖాతాల గురించి ముందుగానే వీళ్ళు సమాచారం తెలుసుకుంటారు. ఫోన్ చేసి మీకు సంబంధించిన విషయాలని మాట్లాడతారు. అధికారుల పేరిట మిమ్మల్ని లైన్లో గంటల తరబడి ఉంచి బ్లాక్మెయిల్ చేస్తారు. అరెస్ట్ భయం చూపుతారు. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని, రిలీజ్ చేయాలంటే డబ్బులు కావాలని బేరం పెడతారు. ఉదాహరణకు ఒకరోజు సిబిఐ, ఈడీ ఆఫీసర్స్ అని చెప్పి బీహార్ రాష్ట్రం ఐఏఎం అధ్యక్షుడు డాక్టర్ అభయ్ నారాయణ రాయ్కు ఫోన్ వచ్చింది. ముంబైలోని ఫలానా బ్యాంకులో మీ ఖాతాలో అక్రమ అమౌంట్ ఉందని చెప్పారు. ఆయన్ను ట్రాప్ చేసి 4.5 కోట్ల రూపాయల మొత్తాన్ని ఆ మోసగాడు తన 1, 2, 3 ఖాతాల్లో వారం పాటు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. డబ్బంతా ట్రాన్స్ఫర్ అయ్యాక సదరు మోసగాడికి ఫోన్ చేస్తే ఇంకేముంది, అది స్విచ్ ఆఫ్. అప్పుడు ఆయన మేల్కొని మోసపోయానని భావించి ఫిర్యాదు చేశాడు. ఈ విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. సామాన్యులు ఒక్క బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలంటే కేవైసీ నింపుతూ ఆగుతాం. ఆధార్ కార్డ్, చేతివేల ముద్రలు, ఇలా అన్నీ తీసుకుంటారు. మరి ఈ డాక్టర్ని ట్రాప్ చేసిన మోసగాడికి 1, 2, 3 బ్యాంక్ ఖాతాలేంటి? ఇదంతా వ్యవస్థాపరమైన లోపాలు వెల్లడి చేస్తూ షాక్ గురి చేస్తోంది. అక్రమ అవినీతి సంపాదన ఉన్నోడి సంగతి వేరుగాని కష్టపడి సంపాదించుకునే వాళ్ళు కూడా ఈ ఫ్రాడ్ బారిన పడుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్నో హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఫ్రాడ్స్కి భయపడటం లేదు. సిబిఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థల పేరు మీద ఫోన్లు వస్తే ఎటువంటి మోసాలకు పాల్పడిన వారు ఎందుకు భయపడాలి అని తమను తాము ప్రశ్నించుకోవాలి. మనం ఏం తప్పు చేయనప్పుడు ఒకరికి లంచం ఎందుకు ఇవ్వాలి? నేరుగా చట్టంకు పట్టివచ్చు కదా. మన దగ్గర తప్పు లేనప్పుడు అనవసరంగా భయపడకూడదు. బీహార్లో ఆ డాక్టర్ ఐఏఎం అధ్యక్షుడిగా ఉండి కూడా మోసగాళ్లు బారిన పడ్డాడు. మరోవైపు కోల్కతాలో జరిగిన జూనియర్ వైద్యురాలి హత్య, అత్యాచారం లాంటి ఘోర సంఘటనలపై దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతోంది. ఈ నేపథ్యంలో డాక్టర్ భయపడి 4.5 కోట్లు కోల్పోవడం ఆందోళనకరం. డబ్బు సంపాదనకు, అక్రమాలకు పాల్పడకూడదు. ప్రధానంగా అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం, ఈ డిజిటల్ అరెస్టులు అన్నీ ఫేక్. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టబద్ధం కాదు. రాజకీయ నాయకులు ఇప్పుడు దర్యాప్తు ఏజెన్సీలకు భయపడడం మానేశారు. తెలంగాణలో కూడా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎంత అలర్ట్ చేస్తున్నప్పటికీ జనం మోసపోతూనే ఉన్నారు. నిజానికి భయం తప్పు చేసే వారికి ఉండాలి. తప్పు చేయని వారు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. గత నెలలో చండీగఢ్లో ఒక మహిళకు ఫోన్ చేసి 72 గంటలు డిజిటల్ అరెస్ట్లో ఉంచుతున్నట్లు పేర్కొని ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. ఆమె ఖాతా నుంచి 85 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అగ్రాలో ఒక సీనియర్ న్యాయవాది అనిల్ గోయక్ ఫోన్ చేసి 48 గంటలు డిజిటల్ అరెస్ట్లో పెట్టి డబ్బులు అడిగారు. న్యాయవాది తెలివిగా వారిని లైన్లో ఉంచి పోలీసులకు పట్టించాడు. ఇలా ఎంతోమంది ఫ్రాడ్స్ ఈ రోజు ప్రస్తుత ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని నకిలీ పాస్పోర్ట్, పోలీస్ కేసు ఉందని పోలీసులు పిలుస్తున్నారని, వ్యాపారంలో ఫ్రాడ్ చేస్తున్నారని, పలానా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని, భవనం అక్రమంగా కట్టించారని, ఇలా చాలా విషయాల్లో తగిన సమాచారం సేకరించి నేరగాళ్లు వసూలు చేయడం ఇటీవల ఎక్కువైపోతుంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగిన తరువాత ఇలాంటి మోసగాళ్లు, ఫ్రాడ్లు పెరిగిపోతున్నారు. ఒక్కోసారి సొంత వ్యక్తులే మీ ఏటీఎం కార్డు దగ్గర పెట్టుకుని 1,00,000 రూపాయలు డ్రా చేసుకుంటున్న విషయం కూడా పసిగట్టలేని పరిస్థితి నెలకొంది.